కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు సమన్వయ కృషి వల్ల తిలారు రైల్వే స్టేషన్లో బెజ్జంపూర్ విశాఖ రైల్వేకు అధికారిక హాల్టు మంజూరు అయింది. ఈ సందర్భంగా ఈరోజు తిలారు స్టేషన్లో జెండా ఊపి రైలు హాల్టును మంత్రి ప్రారంభించారు. కాగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రైల్వే హాల్టు కీలక మైలురాయని చెప్పుకొచ్చారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు గణనీయంగా ప్రయాణ భారం తగ్గుతుందని తిలారు రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ ట్రైన్ మనందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది కేవలం ప్రయాణికుల వరకే కాదు, స్టేషన్ అభివృద్ధి చెందితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక వ్యాపారం చేసుకోనో, ఒక ఆర్థికంగా బలపడ్డానికో, విద్యార్థు వైద్యం కోసమో వీళ్ళందరికీ కూడా సమిష్టిగా ఉపయోగపడేది రైల్వే స్టేషన్. అందుకనే ఎర్రనాయుడు గారు అంత దృష్టి పెట్టారు. అలాగే ఈ రోజు ఈ యొక్క స్టేషన్ తో పాటు హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్, ఇప్పుడే బాబాయ్ అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పారు, మనకి హైవే పక్కన ఉన్నటువంటి రైల్వే స్టేషన్ లో మన ఇచ్చాపురం నుంచి విశాఖపట్నం దగ్గరికి వెళ్తే ఒక్క స్టేషన్ కూడా హైవే పక్కన లేదు. ఏకైక స్టేషన్ మన హరిశ్చంద్రపురం స్టేషన్ ఒక్కటే ఉంది. దాంట్లో కూడా మంచి కెపాసిటీ ఉంది. మనం వచ్చిన తర్వాతే దానికి రోడ్డు కూడా వేయించాం. మనం వచ్చిన తర్వాత స్టేషన్ ప్లాట్ఫామ్ ల హైట్ పెంచాం. మనం వచ్చిన తర్వాత అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ను కూడా ఏర్పాటు చేశాం. ఇంకా చేయాల్సినటువంటి స్టాపులు కూడా ఉన్నాయి. దానితో పాటు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ లో వేర్ హౌసింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నామని హరిశ్చంద్రపురం ప్రాంత వాసులందరికీ కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. సర్క్యులేటింగ్ ఏరియా అంతా కూడా మార్చి ఇంకా బ్రహ్మాండంగా అందంగా తయారు చేయడానికి రానున్న రోజుల్లోనే చర్యలు కూడా మొదలు పెడతామని తిలారు ప్రాంత వాసులకి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియజేస్తున్నాం. రైల్వే స్టేషన్ కి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండమైన రోడ్డు ఏర్పాటు చేసే బాధ్యత కూడా రైల్వే తరపున మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాను. అండర్ పాస్ల దగ్గర ఎక్కడైతే వాటర్ నిలిచిపోతుందో, నేను పార్లమెంటులోకి వెళ్ళినప్పుడు పార్లమెంటు సభ్యులు దేశ నలుమూల నుంచి విచ్చేసిన వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా ఇదే సమస్య చెప్తూ ఉంటారు. ఈ యొక్క ఎక్స్ప్రెస్ ట్రైన్ మీ అందరి కోసం చేసినటువంటిది. చాలా నా ప్రయత్నం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని ప్రజా సాక్ష్యంగా ఈ సందర్భంగా నేషనల్ హైవే 3 కిలోమీటర్లని మొన్ననే చాలా మంది ఒప్పుకోకపోయినా 8 మీటర్లు ఉన్నటువంటి రోడ్డుని ఈరోజు 40 అడుగులుగా మార్చాను. మార్చడమే కాదు, బ్రహ్మాండమైనటువంటి సిమెంట్ రోడ్ వేశాను. ఈ రోడ్లో ఎక్కువగా గ్రానైట్ లారీలు, అదేవిధంగా రైస్ లోడ్లు వెళ్తాయి కాబట్టి ఆ రోడ్లో నేను ఐడియా ఇచ్చి ఐరన్ రాడ్స్ కూడా వేయించి రోడ్లు వేసాను. జీవితంలో ఎప్పుడూ పోకూడదు. ఆ రోడ్డు ఈరోజు చూస్తే హెలికాప్టర్ దిగొచ్చు, విమానం దిగొచ్చు, అంత బాగా తయారు చేశాం. ఈ స్టేషన్ ని ప్రధానంగా చూసుకోవాలి. రెండవది హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్, అది నేషనల్ హైవే మీదే ఉంది. ఇటు పలాస తర్వాత నేషనల్ హైవే మీద ఉన్నటువంటి ఏకైక స్టేషన్ హరిశ్చంద్రపురం. ఆ ప్రాంతం నుంచి కూడా విపరీతమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. అన్ని ట్రైన్స్ తిలారు, నీడ లేదు, వెళ్ళే దారి కూడా లేదు. మనం వచ్చిన తర్వాత దాన్ని ఒక ప్లాట్ఫారం, ఒక స్టేషన్ ఆకారాన్ని తీసుకొచ్చాం. తప్పనిసరిగా వితిన్ మంత్స్లో 1-2 ట్రైన్స్, చిన్నవో పెద్దవో, కోటబొమ్మాల్లో, అదేవిధంగా హరిశ్చంద్రపురంలో ఆఫీస్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel